కుందేలు మరియు తాబేలు మంచి స్నేహితులు. కుందేలుకు గర్వం ఎక్కువ. తాబేలు వినయంగా ఉండేది. ఒకరోజు తాబేలు కుందేలు పరుగు పందెం పెట్టుకున్నాయి. ప్రారంభంలో కుందేలు చాలా వేగంగా పరిగెత్తుతుంది. వెనుకకు తిరిగి చూస్తే తాబేలు చాలా వెనుకబడి ఉంది. తాను గెలుస్తానని చాలా నమ్మకంగా ఉంది. అందుకే కాసేపు ఆగి నిద్రపోయింది. ఒక్కసారిగా కుందేలు నిద్ర లేవగానే తాబేలు లక్ష్యాన్ని చేరుకోవడం చూసింది. పరుగు పందెంలో తాబేలు గెలిచింది. తన అతి నమ్మకానికి కుందేలు సిగ్గుపడింది. వాస్తవానికి కుందేలు వేగంగా వెళ్తుంది, తాబేలు నెమ్మదిగా వెళ్తుంది. ఇక్కడ తాబేలు సుస్థిరతను మెయింటైన్ చేసి విజయం సాధించగలిగింది. అదేవిధంగా జీవితంలో ఎవరైతే గర్వం లేకుండా ఉంటారో వారు విజయం సాధించగలుగుతారని ఈ కథ సారాంశం. ఇక్కడ రెండు చేరుకోవాల్సిన దూరం ఒకటైనప్పటికీ తాబేలు సరాసరి వడి ఎక్కువ. రేట్ ఆఫ్ మోషన్. ది రేట్ ఆఫ్ మోషన్ రిఫర్స్ హౌ ఫాస్ట్ ఆర్ హౌ స్లో అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. చలన రేటునే తరచుగా వడి లేదా వేగమని కూడా పిలుస్తారు. స్పీడ్ అదిశరాశి మరియు అది చలన పరిమాణాన్ని మాత్రమే తెలియజేస్తుంది. వేగం సదిశరాశి మరియు అది చలన పరిమాణము మరియు దిశ రెండింటినీ తెలియజేస్తుంది. యూనిట్ టైం అంటే ప్రమాణ కాలంలో ఒక వస్తువు ఎంత దూరంలో ప్రయాణిస్తుందో రేట్ ఆఫ్ మోషన్ తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక కారు 5 గంటల్లో 250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కారు గంటలో ప్రయాణం చేసే దూరం రేట్ ఆఫ్ మోషన్కి సమానం. అదేవిధంగా ఒక బైక్ 10 సెకండ్లలో 120 మీటర్లు ప్రయాణిస్తుంది. కారు 1 సెకండ్ కాలంలో ప్రయాణం చేసే దూరం రేట్ ఆఫ్ మోషన్కి సమానం. ఉదాహరణలు: ఒక తోటలో పాకే నత్త తక్కువ చలన రేటుతో ప్రయాణిస్తుంది. బక్స్టింగ్ కోసం వేటాడే చిరుతపులి ఎక్కువ చలన రేటును కలిగి ఉంటుంది. తుపాకీ నుండి ఫైర్ చేసిన బుల్లెట్ ఎక్కువ చలన రేటును కలిగి ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ స్థిరమైన చలన రేటుతో చెలుస్తుంది. స్పీడ్ వడి. చీమ తన ఆహారాన్ని చేరుకోవడానికి 2 మార్గాలను అనుసరిస్తుంది. చీమ ఏ నుండి ఎస్కి చేరి అక్కడి నుంచి బికి చేరవచ్చు. నిర్దిష్ట దిశను పాటించకుండా చీమ ప్రయాణించే ఈ మార్గం మొత్తం పొడవును దూరం అంటారు. T సెకండ్ల కాలంలో చీమ ప్రయాణించిన దూరం D మీటర్స్ అనుకుందాం. 1 సెకండ్ కాలంలో చీమ ప్రయాణించే దూరం D/2 మీటర్స్ పర్ సెకండ్. అంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ స్పీడ్, ఆర్ ద డిస్టెన్స్ కవర్డ్ బై బాడీ ఇన్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ స్పీడ్. ప్రమాణ కాలంలో ఒక వస్తువు ప్రయాణించే దూరాన్ని వడి అంటారు. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ యాజ్ ఇట్ హ్యాస్ only magnitude but no direction. Units of speed in SI system: meter per second. Units of speed in CGS system: centimeter per second. Commonly used units are kilometer per hour. For example, bowling speed is expressed in kilometer per hour. రోడ్లపై స్పీడ్ లిమిట్ బోర్డులు చూసే ఉంటారు కదా పిల్లలు. గోస్లో నెమ్మదిగా వెళ్ళుము అంటే ఇక్కడ వాహనాలు 50 km/h కంటే ఎక్కువ వేగంతో వెళ్ళరాదు. వాహనాల వడిని km/hలో ఎక్స్ప్రెస్ చేస్తారు. అథ్లెట్స్ రన్నింగ్ రేస్ మరియు పవన వేగాన్ని కూడా km/hలో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఒక కారు విశాఖపట్నం నుండి బయలుదేరి విజయవాడ చేరి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుందాం అనుకుందాం. ఈ సందర్భంలో కారు ప్రతిసారి సమాన కాల వ్యవధిలో సమాన దూరం వెళ్ళలేదు. కొన్నిసార్లు వేగంగా, కొన్నిసార్లు నెమ్మదిగా వెళుతుంది. అందుకే కారు సరాసరి వడిని ప్రయాణించిన మొత్తం దూరంపై కాలంతో భాగించి కనుగొంటారు. ఉదాహరణకు విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ వరకు గల దూరం 750 కిలోమీటర్లు అనుకుందాం. కారు 12 గంటల్లో హైదరాబాద్ చేరుకుంది అనుకుందాం. అప్పుడు సరాసరి వడి ఈజ్ ఈక్వల్ 720 km/12 hours, that is equal 60 km/h. చీమ నిర్దిష్ట దిశలో కనిష్ట మార్గాన్ని ఎంచుకొని ఏ నుండి బికి చేరవచ్చు.
The shortest path between 2 points is called displacement. If the ant reached from A to B in specified time in a particular direction, then it is called velocity. T సెకండ్ల కాలంలో చీమ పొందిన స్థానభ్రంశం S అనుకుందాం. 1 సెకండ్ కాలంలో చీమ పొందిన స్థానభ్రంశం S/T మీటర్ పర్ సెకండ్. The distance traveled by body in unit time in specified direction is called velocity, or the displacement of body per unit time is called velocity, or the rate of displacement is called velocity. ప్రమాణ కాలంలో వస్తువు పొందే స్థానభ్రంశాన్ని వేగం అంటారు, లేదా స్థానభ్రంశంలోని మార్పు రేటును వేగం అంటారు. Velocity has both magnitude and direction, hence it is a vector quantity. Units of velocity in SI system meter per second. Units of velocity in CGS system centimeter per second. Commonly used units for measuring velocity of vehicles is kilometer per hour. 1 km is equal to 1000 meters. 1 hour is equal to 60 minutes. That is equal to 60 into 60 seconds. 1 km per hour is equal to 1000 by 3600 meter per second. That is equal to 5 by 18 meter per second. Or 1 meter per second is equal to 18 by 5 km per hour. కారు ఒక నిర్దిష్ట దిశలో విశాఖపట్నం నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుందనుకుందాం. కారు 10 అవర్స్లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు 360 కిలోమీటర్ల స్థానభ్రంశం పొందింది అనుకుందాం. ఇక్కడ సరాసరి వేగము ఈజ్ ఈక్వల్ టు మొత్తం స్థానభ్రంశం బై కాలం. దట్ ఈజ్ ఈక్వల్ టు 360 km బై 10 అవర్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 36 km per hour. కారు ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా సమయంలో కారు యొక్క వేగాన్ని తాత్క్షణిక వేగం అంటారు. ద వెలాసిటీ ఆఫ్ కార్ at a particular time or a single point of time is called instantaneous velocity. If an object travels in uniform velocity, the average velocity is equal to the instantaneous velocity at a particular time. వస్తువు సమవేగంతో ప్రయాణిస్తే సరాసరి వేగము తాత్క్షణిక వేగము సమానంగా ఉంటాయి. నాన్ యూనిఫామ్ మోషన్లో ఏ సమయం వద్దనైనా తాత్క్షణిక వేడి కనుగొనాలంటే ఆ సమయం వద్ద ఒక ట్యాంజెంట్ గీసి ఆ ట్యాంజెంట్ యొక్క వాలు కనుగొనాలి. గ్రేడియంట్ లేదా వాల్ ఇజ్ ఈక్వల్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం. ఉదాహరణకు 3 సెకండ్ల వద్ద తాత్క్షణిక వేడి కావాలంటే 3 సెకండ్ల వద్ద ట్యాంజెంట్ గీయవలెను. గ్రాఫ్ పరిశీలించగా స్థానభ్రంశంలో మార్పు ఈజ్ ఈక్వల్ టు 80 - 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 80. కాలంలో మార్పు ఈజ్ ఈక్వల్ టు 5 - 1.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.5. దేర్ ఫోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రైజ్ బై రన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 80 by 3.5. ఇట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 23 మీటర్ పర్ సెకండ్. ఈ సందర్భంలో తాత్క్షణిక వేగం 23 మీటర్ పర్ సెకండ్. Let a ball travels from A to B. The initial velocity of the ball is u units. The final velocity of ball is v units. Join B to D and join B to V. Also join A to C. We know that average velocity is equal to total displacement by time taken. Displacement is equal to area under VT graph, that is area of trapezium ABDO, that is equal to area of rectangle ODCA plus area of triangle ACB. దీర్ఘచతురస్ర వైశాల్యం is equal to పొడవు ఇంటూ వెడల్పు, that is equal to T into U, that is equal to UT, plus త్రిభుజ వైశాల్యం is equal to half భూమి ఇంటూ ఎత్తు, that is equal to half T into V minus U. After calculation, we got displacement is equal to U plus V by 2 into T. Therefore, average velocity is equal to U plus V by 2 into T by T. T get cancelled. Therefore, V average is equal to U plus V by 2. సరాసరి వేగము is equal to తొలి వేగము ప్లస్ తుది వేగము బై 2. మీ ఇంటి నుండి స్కూలుకు చేరుకోవడానికి యావరేజ్ స్పీడ్ 4 km per hour అని ఇవ్వబడింది. Let the time taken to walk from home to school is equal to 15 minutes. Convert 15 minutes to hour, that is equal to 15 by 60 hours, that is equal to 0.25 hours.
Formula for average speed is equal total distance by time. Substitute values and cross multiplication. We get distance from the school to home is equal 1 km. మెరుపు మెరిసిన తర్వాత పిడుగు శబ్దం వినబడుతుంది. ఎందుకు? మెరుపు ఎంత దూరంలో ఏర్పడిందో తెలుసుకోవాలంటే మెరుపుకి పిడుగుకి మధ్య టైం ఇంటర్వెల్ని తెలుసుకోవాలి. ధ్వని వేగం కంటే కాంతి వేగం ఎక్కువగా ఉండడం వలన మెరుపు కనిపించిన తర్వాతే పిడుగు శబ్దం వినబడుతుంది. లెట్ ద టైమ్ ఇంటర్వెల్ బిట్వీన్ లైట్నింగ్ అండ్ థండర్ ఈజ్ ఈక్వల్ 2 seconds. Given speed of sound in air is equal to 346 meter per second. We know that distance is equal to speed into time. That is equal to 346 into 2. That is equal to 692 meters. Difference between speed and velocity. The distance travelled by the body in unit time is called speed. Speed is equal to distance by time. The distance travelled by body in unit time in a specified direction is called velocity. Or the displacement of body per unit time is called velocity. Velocity is equal to displacement by time. వడికి నిర్దిష్ట దిశ ఉండదు, వేగానికి నిర్దిష్ట దిశ ఉంటుంది. వడి పరిమాణం మాత్రమే కలిగి ఉండి దిశపై ఆధారపడదు కాబట్టి అది అదిశ రాశి. వేగం పరిమాణం మరియు దిశ రెండింటినీ కలిగి ఉంటుంది కనుక అది సదిశ రాశి. స్పీడ్ పాజిటివ్ లేదా జీరో కావచ్చు. వెలాసిటీ పాజిటివ్ లేదా నెగిటివ్ లేదా జీరో కావచ్చు. ఎస్ఐ పద్ధతిలో వడికి ప్రమాణం మీటర్ పర్ సెకండ్. ఎస్ఐ పద్ధతిలో వేగానికి ప్రమాణం మీటర్ పర్ సెకండ్. ఏ సందర్భంలో వస్తువు యొక్క సరాసరి వేగము సరాసరి వడి సమానంగా ఉంటాయి? వస్తువు సమరీతి చలనంలో సరళ రేఖ మార్గంలో చలిస్తున్నప్పుడు దాని త్వరణంలో కానీ దిశలో కానీ ఎటువంటి మార్పు ఉండదు. ఈ సందర్భంలో వస్తువు యొక్క దూరము స్థానభ్రంశం సమానంగా ఉంటాయి. అందువల్ల ఈ సందర్భంలో సరాసరి వడి సరాసరి వేగం విలువలు సమానంగా ఉంటాయి. వాహనాల్లో ఓడోమీటర్ దేనిని కొలుస్తుంది? వాహనం ఎంత దూరం వెళ్ళిందో ఓడోమీటర్ తెలియజేస్తుంది. వాహనం కొన దగ్గర నుంచి టోటల్గా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించామో ఓడోమీటర్ తెలియజేస్తుంది. సమరీతి చలనంలో వస్తువు యొక్క చలనం ఎలా కనిపిస్తుంది? సమరీతి చలనంలో వస్తువు యొక్క చలనం సరళ రేఖ మార్గంలో కనిపిస్తుంది. అంతరిక్ష నౌక నుండి 5 నిమిషాల్లో సిగ్నల్ గ్రౌండ్ స్టేషన్ చేరింది. అయితే గ్రౌండ్ స్టేషన్కు అంతరిక్ష నౌకకు మధ్య దూరం ఎంత? లెక్కలో స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అని ఇవ్వబడింది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 minutes. మినిట్స్ని సెకండ్లోకి మారిస్తే 5 × 60 seconds. దట్ ఈజ్ ఈక్వల్ టు 300 seconds. We know that distance is equal to speed into time. Substitute all values. Distance is equal to 3 × 10⁸ meter per second into 300 seconds. That is equal to 9 × 10⁻10 meters.